వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇదా అయిపోయిందా? ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతు యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకి కంఠభూషణం వామి శక్తిహరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్ నిత్యం చకారాయ నమో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి వచ్చేప్పటికల్లా రవి బుధ కేతువులు బాగున్నారు, గురువు బాగున్నాడు. ఈ మీనరాశి చాలా బాగుంది. గురువు ఉచ్చలో ఉన్నాడు, పంచమంలో ఉన్నాడు. విద్యార్థులకు చాలా బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది, చదువుకున్న వాళ్ళకి బాగుంది, విదేశాలకు వెళ్ళటానికి ఇంకా బాగుంది. కేతువు బాగున్నాడు, మంచి జ్ఞానం కలుగుతుంది, అన్ని విధాలా బాగుపడతారు. కానీ అందరం బాగుపడాలి. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. మరి అందరం బాగుండాలి అంటే అందరం కూడా ఒక మంచి పద్ధతి, మంచి అవకాశాన్ని చూసుకోవాలి. ఎప్పుడు కూడా సజ్జన సాంగత్యం అంటారు. ఈ సజ్జన సాంగత్యం ఎక్కడ? గుళ్ళల్లో కొంతమంది మరి కూర్చుంటారు, కూర్చొని మంచి విషయాలు చెప్తారు. దానికి ఒక టైం పెట్టుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళని కొంతమందిని సంప్రదించి దేవాలయాల్లో పిల్లలకి స్కూలు వదిలిన తర్వాత ఆ టైంలో పిల్లల్ని తీసుకొని వెళ్ళి మంచి అనేది వినటం, నేర్చుకోవటం, పిల్లలకి నేర్పటం చాలా అవసరం. ఇవాళ సుమతి శతకం, కృష్ణ శతకం, దాశరథి శతకం, నరసింహ శతకం, కుమారి శతకం, కుమార శతకం, ఇట్లాంటి శతకాలు ఎంతో మంచిని నేర్పేవి. మరి సత్సంగం అంటారు. ఈ సత్సంగం అనేది ప్రతి దేవాలయంలో చెప్పాలి కాదండి, ప్రతి కాలనీలో కూడా సత్సంగం అనేది జరగాలి. నలుగురు ఒక చోట కూర్చొని ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు మంచి వాళ్ళని పిలుచుకొని వారానికి ఒక రోజైనా సరే, లేకపోతే రోజుకొక రోజైనా సరే సత్సంగం చేయండి. ఈ సత్సంగం వల్ల మనం అంతా బాగుంటాం. ఎంతసేపు ఇవాళ జరుగుతుంది ఏంటంటే వీళ్ళంటే చెత్త ఆ ఇంట్లో పక్క ఇంట్లో పడేయాలి, తగాదాలు పెట్టుకోవటం, గొడవలు పెట్టుకోవటం, ఇటువంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కానీ మంచి అనేది రావటం లేదు. ఈ మంచి జరగాలి, అందరం బాగుండాలి అంటే ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలనలో రామదండు అనేది బయలుదేరింది. ఆ రామదండు రామనామం చేసుకుంటూ ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వచ్చేవాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళు వీళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు, ఈ ఊరి వాళ్ళు ఇంకో ఊరు పోయేవాళ్ళు. ఇట్లా రామనామం చేస్తూ కొంతమంది పండితులైన వాళ్ళు, విద్వాంసులైన వాళ్ళు, జ్ఞానం గల వాళ్ళని పోగు చేసి మరి కాంగ్రెస్ అనేది సృష్టించి
ఇంగ్లీష్ వాళ్ళని పారదోలి స్వతంత్రం తెచ్చారు. ఇవాళ స్వతంత్రం పోయి అస్వతంత్రం వచ్చి మన జాతి ఔన్నత్యం పోయి మరి ఇంగ్లీష్ వాళ్ళ డ్రెస్సులు, ఇంగ్లీష్ వాళ్ళ అలవాట్లు, మరి వస్త్రధారణ మారిపోయింది. మనుషుల యొక్క భాష మారిపోయింది. మనుషుల యొక్క స్వభావాలు మారిపోయినాయి. ఇది ఎవరికి నష్టం? ఇది బాగా ఆలోచించండి. నేను విమర్శగా చేసేది. మీరు వస్త్రధారణ ఏదైనా చేయండి. నేను చెప్పబోయేది ఒకే మాట. ఎప్పుడు కూడా సత్సంగం, మంచి విషయాలు. నేను విడిగా చెప్పటానికి ఎవరు కూడా ఇష్టపడే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఈ జ్యోతిష్య భాగంలోనే ఇట్లాంటి మంచి మాటలు కలిపి చెబుతూ ఉన్నా. చాలామంది ఏమైనా జ్యోతిష్యం చెప్పమంటే ఇవన్నీ సోది చెబుతున్నావేమి అంటున్నారు. ఇది సోది కాదు. భార్యతో భర్త ఎట్లా ఉండాలి, భార్యాభర్తలు ఎట్లా ఉండాలి, భార్యాభర్తల తల్లిదండ్రులను ఎట్లా చూడాలి. ఇవాళ ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే తల్లిదండ్రులు ఇంట్లో ఉండకూడదు, భోజనం టైంకి ఇంటికి రావాలి, వాళ్ళు ఎక్కడో కాలం గడుపుకోవాలి. ఈ రకమైన పరిస్థితి కొన్ని చోట్ల అసలు వెళ్ళగొట్టి వృద్ధాశ్రమాలకి పంపించడం, కొంతమందిని తీసుకెళ్ళి విదేశాల్లో ఉండి వాళ్ళు చచ్చిపోతే కనీసం వచ్చి శవదహనం చేయకపోవటం, చివరికి కర్మ చేయకపోవటం, ఆస్తి ఎవరన్నా తీసుకోండి, నాకు అక్కర్లేదు, మీరే ఆ కర్మ చేయండి. ఇట్లాంటి దుస్థితి ఏర్పడ్డది. ఈ దుస్థితి నుంచి మనం బయటపడాలి. విదేశాల నుంచి మనం రక్షించాలి. మన దేశం యొక్క ఉన్నటువంటి మంచి స్వభావాలు నేర్చుకోవాలి. అనాది మతం మన మతం, మన మత ప్రకారం మనం ప్రవర్తించాలి అనే ఉద్దేశం ఖచ్చితంగా అందరికీ చాలా అవసరం. ఇది అవసరం అనుకుంటే సత్సంగం అనేది పెట్టుకోండి. సత్సంగం ద్వారా ఎవరినైనా కూర్చోబెట్టుకొని మంచి మాటలు వినండి. రామాయణం ఉంది, భారతం ఉంది, భాగవతం ఉంది. ఇన్నిటి సారం కూడా చిన్న మాటలతో చెబుతూ ఉన్నాను. దీన్ని మీరు అనుభవంలో తెచ్చుకొని మీరు జాగ్రత్త పడండి. కాదండి మీ జాతకాలు చెప్పాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాలు నేను చెప్పగలను. అర్థ సామర్థ్యం ద్వారా కూడా మీ జాతకం చెప్పగలను. నాకు 80 సంవత్సరాల వయస్సు, 60 సంవత్సరాల నుంచి దీంట్లో నాకు అనుభవం ఉంది. మీకు అట్లా కావాలంటే నా పేరు పంగులూరి లక్ష్మీనారాయణ. మరి నా ఫోన్ నెంబర్ 6300061241, తర్వాత 7801071946. ఈ 2 నెంబర్లకి ఏ నెంబర్కైనా ఫోను చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకాలు చెప్పించుకుంటే చెప్పడానికి సిద్ధంగా, మీ మంచి కోరటానికి సిద్ధంగా ఉంటాను. స్వస్తి.